నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు అయితే ఇండస్ట్రీ అంటే మీడియా పరంగా చూసుకుంటే ఒక అందరూ అసలు ఊహించని రోజు అని చెప్పుకోవాలి. ఎందుకంటే రామోజీరావు గారు ఈరోజు కన్ను మూసారు ఉదయం 4:50 అసలు ఎవరు ఊహించలేరు. ఎప్పుడు అంటే మీడియా అంటే రామోజీరావు గారు అంటే మీడియా అన్న స్థాయిలో ఆయన అంటే అంచెలంచెలుగా తన కృషితోనైతే పైకొచ్చారు. అంటే మీడియా పరంగానే కాకుండా తను అనేకమైన బిజినెస్లు కూడా చేశారు. అయితే ఈరోజు యాజ్ అ జర్నలిస్ట్గా తన గురించి అంటే రామోజీరావు గారు గురించి ఇంకా తను ఏమైనా వర్క్ చేశారా లేదా తనతోని అసలు రామోజీరావు గారు అంటే ఇప్పుడున్న జనరేషన్కి అయితే చాలా తక్కువ వరకే తెలుసు. సో మనకి ఇంకా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు మాట్లాడుకోవాలంటే అంటే మీడియా పరంగా జర్నలిజం అంటేనే ఇంకా రామోజీరావు గారు అన్నట్టుగా మనకి చిన్నప్పటి నుంచి నేను విన్నదైతే అదే. జర్నలిజం చేయాలంటే ఇంకా ఈనాడు ఇన్స్టిట్యూట్లోనే చేసుకోవాలి అన్నట్టుగా ఉండేది. అయితే ఇప్పుడు ఏంటంటే ఈరోజు ఆ వ్యక్తి లేరు అంటే మాత్రం అందరూ అసలు జర్నలిజం చదివిన వాళ్ళందరూ కూడా ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఏంటంటే మీరు యాజ్ అ జర్నలిస్ట్గా రామోజీరావు గారితో ఏమన్నా మీకు పరిచయాలు ఉన్నాయా? అసలు మీరు ఏమైనా చూసారా? అసలు ఆయన ఎలా ఉంటారు, ఏంటి, అసలు తన వర్క్ విషయంలో ఎలా ఉంటారు ఏంటి అనేది మాతో మీరు షేర్ చేసుకుంటారా? నాకు ఆ అదృష్టం దక్కలేదమ్మా. ఆయన సంస్థలో కానీ ఆయన్ని దగ్గరగా చూసే ఇది కానీ లేదు. బట్ వేరే ఛానల్స్ చేసేటప్పుడు మా బాసులు, మా సుపీరియర్స్, ఇప్పుడు సోకాల్డ్ ఉన్న ఈ న్యూస్ ఛానల్స్ అన్నిటినీ కూడా ఏ దిగ్గజాలైతే రూల్ చేస్తున్నాయో ఆ దిగ్గజాలన్నీ కూడా ఆ మహానుభావుడు స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. దాంట్లో డౌటే లేదు. అంటే ఎంత నిబద్ధత, ఎంత ఇది అంటే ఒక్కొక్క ఛానల్లో చేసేటప్పుడు నేను ఒక 3 ఛానల్ వరకు చేశాను అప్పట్లో. ఆ 3 ఛానల్స్లో కూడా సీనియర్ జర్నలిస్టులు వాళ్ళు ఎప్పుడైనా ఇలాగే కిందకి ఛాయ్ తాగడానికి వెళ్ళినప్పుడు లేదో సరదాగా ఏదో డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పేవాళ్ళు కొన్ని విషయాలు. ఆయన ఎంత క్రమశిక్షణ, టైం టు టైము, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చెప్తారు. అందరికీ తెలిసిందే. దానికి నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ కూడా నేను చూశాను ఒకసారి. అంటే నేను చేస్తున్నప్పుడు ఒక ఛానల్లో మా వీడియో ఎడిటర్ ఒక ఆయన ఉండేవాడు, నవీన్ అనే ఒక అబ్బాయి. ఆ అబ్బాయి మానేసి వచ్చేసాడు. 6 months అయ్యింది, మళ్ళీ అక్కడికి పోలే. బట్ ఆ అబ్బాయికి 237 రూపాయలు ఎంతో శాలరీ ఇంకా రావాలి ఆ 2 days. అప్పట్లో శాలరీస్ చాలా తక్కువ కదా. దానికి అక్కడ నుంచి కాల్ వచ్చి నవీన్ మీ ఉండిపోయండి, వచ్చి తీసుకెళ్ళండి అని. ఎప్పుడైనా ఎక్కడైనా ఇంకే సంస్థలో అలా విన్నారా? తిరిగి వాడు వస్తే అవునా ఒకసారి లెక్క చూసి చెప్తామా అని ఇచ్చేవాళ్ళే తప్ప మీది ఉండిపోయింది వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పే సంస్థను ఎక్కడైనా చూసారా మీరు? వినే ఉంటారా అప్పుడు కనీసం? దట్ ఈజ్ రామోజీరావు గారు. అంటే అలాంటి ఎగ్జాంపుల్స్ ఎన్ని విన్నాను ఆయన గురించి. ఈవెన్ బర్త్డే రోజు మాత్రమే ఆయన ఛాంబర్లోకి ఎవరైనా ఎలవ్ అనమాట. ఆయనే స్వయంగా ఆయన చేత్తో ఆయన స్వీట్ ఇచ్చేవారట ఆయన బర్త్డే రోజు. అంటే ఆఫీస్ బాయ్ నుంచి చీఫ్ ఎడిటర్ల వరకు అందరికి కూడా ఆయన చేతులతో ఆయనే ఇచ్చేవారు. ఇప్పుడు ఏముంది, ఒక 2-3 కేక్ కట్ చేసి సరే పంచేయండి అంటే అయిపోతుంది కదా. ఆయన ఛాంబర్లోకి వెళ్తే ఆయనే స్వయంగా ఇచ్చేవారట. అంటే అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా. ఎట్లా అంటే ఏ రంగం తీసుకున్నా కూడా హైలైట్. ఎప్పుడు మార్గదర్శి ఎప్పుడు పెట్టారమ్మా అది? అసలు మార్గదర్శి చిట్ ఫండ్స్ అంటే ఈరోజు కూడా ఎలిగేషన్ లేదు. తరువాత కొంతమంది మేధావులు, మహానుభావులు ఆయన ఏదో ఇబ్బంది పెట్టాలనో, ఇరికించాలనో, లేదంటే ఆయన ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నాడని అభిప్రాయంతోనో రకరకాలుగా కేసులు వేసి ఏది చేశారు. మొన్న కూడా ఆయన బెడ్ మీద ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో సిఐడి వాళ్ళు వెళ్ళారు. ఆ తర్వాత ఆయన కోలుకున్నాక అమిత్ షా గారు వచ్చి కలిస్తే సిఐడీలు వస్తే బెడ్ మీద పడుకోవడం ఓవర్ యాక్షన్ చేశారు. అమిత్ షా గారు వస్తే మాత్రం హుషారుగా క్లీన్ షేవ్ చేసుకొని రెడీ అయ్యారు అన్నట్టు కూడా ట్రోల్స్ చేశారు కొంతమంది అజ్ఞానపు అమాయక వెధవలు. అంటే ఎంత ఇదంటే ఇప్పుడు మూవీ మొఘల్ అది అన్నట్టుగా మీడియా మొఘల్ అంటే మేరు నగధీరుడు అంతే. అంతటి గొప్ప వ్యక్తిత్వం కూడా అంట. సినిమా రంగంలో కూడా ఎంత సూక్ష్మంగా ప్రతిదీ ఆలోచించేవారంట ఆయన. అంటే చిన్న విషయాలను కూడా ఆలోచించారంటే. ఒకసారి కోటరామకృష్ణ గారు ఏదో డైరెక్ట్ చేస్తున్నారు, డాడీ అని ఏదో సినిమా నాగేశ్వరరావు గారు. అది సో పాటలు అయిపోయాయి. సార్ పాటలు అయ్యాయి వింటారా?
సరే అప్పుడు ఆయన రూమ్లో పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ అప్పట్లోనే మంచి మంచి టెక్నాలజీ ఉన్న వాటి కూడా ఉండేవి. కానీ ఆయన డ్రాయర్లోంచి తీసిన ఒక వాక్మెన్ తీసి, ఆ వాక్మెన్లో అప్పుడు టేప్ క్యాసెట్స్ ఉండేవి, అందులో పెట్టి ప్లే చేసుకొని టేబుల్ మీద పెట్టి ప్లే చేస్తూ ఇటు తిరుగుతూ విన్నారంట. బాగుందండి రామకృష్ణ గారు, సరే మనం చేసుకోవచ్చు ఈ సాంగ్స్ అని చెప్పారు. అంటే అయితే ఆయన అడిగాడట, సార్ మీరు తలుచుకుంటే మొత్తం మ్యూజిక్ సిస్టంలోనే వినొచ్చు కదా, సౌండ్ ప్రూఫ్ రూమ్లోకి వెళ్ళి డిజిటల్గా వినొచ్చు, ఇలా ఎందుకని అంటే, సామాన్యుడు ఎలా వింటాడండి, ఇలాగే కదా వింటాడు, ఇలా విన్నప్పుడు క్యాచీగా ఉంటేనే ఆ స్పాట్ హిట్ అయినట్టుగా, అన్ని హంగులతో వింటే మనకి ఎలా తెలుస్తుంది అని అట్లా, అంటే ఎంతగా ఆలోచించేవారో చూడండి. అంటే కింది స్థాయిలో కూడా వెళ్ళి, ఎందుకంటే తనకి కింది స్థాయి నుంచి వచ్చాడు కాబట్టి తనకి కింద ఉంటే ఎలా ఉంటుంది, పైన ఉంటే ఎలా ఉంటుంది కూడా తనకు తెలుసు కాబట్టి ఈరోజు అలా ఉన్నారేమో అనిపిస్తుంది. ఎస్, ఈ ఒకసారి కృష్ణరాజు గారు చెప్పారు, ఈ ఫిల్మ్ సిటీ అసలు ఒక్కడ ఒక చిన్న కాగితం ముక్క కూడా లేదు, ఎట్లా అని ఎవరో దీన్ని సూపర్వైజింగ్ చేస్తున్నారని అడిగారు కృష్ణరాజు గారు. ఫిల్మ్ సిటీ కట్టే కొత్తలో ఆయన ఫస్ట్ మా నాన్నక పెళ్ళి అనే సినిమా ఫిల్మ్ సిటీలో కంప్లీట్గా షూట్ చేసుకున్న ఫస్ట్ సినిమా అదే, మా నాన్నక పెళ్ళి అని శ్రీకాంత్ కృష్ణరాజు గారు చేసే సినిమా. అది కూడా అడిగితే, కృష్ణరాజు గారు అడిగితే, అంతా పెద్ద ఆయన ఇదండి, ఎట్లా మన తిరుపతిలో కొండ మీద ఎలా ఎంత నీట్గా ఉంటుందో ఇక్కడ కూడా అంత నీట్గా ఉండేలాగా మెయింటైన్ చేస్తారు. అది కూడా బికాజ్ ఆఫ్ రామోజీరావు గారు. ఆ పేరు కూడా చూడండి రెగ్యులర్గా ఉన్నట్టుండదు, ఆ పేరు అందరూ రామారావు, రామ్మూర్తి రకరకాలుగా ఉంటే రామోజీరావు అనే పేరు చాలా అరుదుగా ఉంటుంది. అయితే ఇలాంటివి చాలా, ఇప్పుడు ఈవెన్ ఇంటర్నేషనల్ ప్రెస్ కౌన్సిల్ కానీ, నేషనల్ లెవెల్లో ప్రెస్ కౌన్సిల్లో కానీ, ఈవెన్ ప్రధాని, రాష్ట్రపతి లాంటి ప్రమాణ స్వీకారాలకు కూడా మొదటి రోజులో ఆయనకు ఒక సీటు కేటాయించబడుతుంది. దట్ ఈజ్ రామోజీరావు. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో అంటే ఫారిన్ కంట్రీస్లో ప్రింట్ మీడియా ఉన్నాయనుకోండి, అక్కడ జనాభా తక్కువ అవడం వల్ల, మరి ఇతర కారణాల వల్ల అక్కడ మహా అయితే 1-2 లక్షలు పేపర్లు సేల్ అయితే గొప్ప. కానీ మనకి చాలా ఎక్కువ కదా, హైయెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ ఇన్ తెలుగు ఇండియా వైడ్గా 2వ స్థానమో 3వ స్థానంలో ఉండేది ఎప్పుడు కూడా. ఇది ఫస్ట్ మలయాళం మనోరమ అని ఒకటి ఉండేది, అది మొదటి స్థానం. రెండోది కృష్ణాను, ఈనాడు సరిగ్గా గుర్తులేదు, 2-3 స్థానాల్లో ఈనాడు ఉండేది ఇండియా లెవెల్లో. అంత హయ్యెస్ట్ సర్క్యులేటెడ్ పేపర్ కూడా ఈనాడు. అంత ఉంది కాబట్టి ఇంటర్నేషనల్ ప్రెస్ కౌన్సిల్లో కూడా ఈయనకి అంత ఇంపార్టెన్స్ ఉండేదంట. ఈవెన్ నార్త్ సైడు లేదంటే ఉత్తరాదిన హిందీకి సంబంధించిన ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ దిగ్గజాలు ఎవరు వచ్చినా పొరపాటున సౌత్కి వచ్చారు అంటే పెద్ద ఆయన కలవకుండా, పెద్ద ఆయన కనీసం ఫోన్లో అయినా మాట్లాడకుండా వెళ్ళరంట. ఇప్పుడు జీ దిగ్గజం, ఆయన పేరు సుభాష్ చంద్ర అని ఉండేవారు మేము అప్పుడు పనిచేసేటప్పుడు, ఆయన చైర్మన్. ఇప్పుడు ఆయన అనుకోండి, ఆయన అంటే సౌత్కి వస్తే ఖచ్చితంగా పెద్ద ఆయనకి వెళ్ళి నమస్కారం పెట్టుకొని మరీ వచ్చేవారంట. అసలు ఫస్ట్ ప్రైవేట్ ఛానల్ అంటే జీ అంటారు నేషనల్ వైడ్గా, అదే జీ తర్వాత ఈటీవీ అని వచ్చాయి. అతను కూడా రామోజీరావు గారు అంటే అంత ప్రాణం అందరికి కూడా. ఎంత ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మన వీడియోలో కూడా చూడొచ్చు, నాకు ఒకసారి కారు అవసరం అంటే ఒక బాగా పాత డ్రైవర్ అక్కడ ఉన్నాడు, పర్వాలేదా మీకు వస్తే అన్నాడంట. ఆయన తలుచుకుంటే ఏమన్నా డ్రైవర్ని పంపిస్తే కాదా, అట్లా అలాంటి ఆయన కూడా. ఈవెన్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా యూఎస్లో, ఫారిన్ కంట్రీస్లో ప్రియా పచ్చళ్ళు ఎలా చేయాలంటే దాంట్లో ఏవో కలుపుతున్నారు, వాటి మీద నిషేధించేలా చేయడం, రకరకాలుగా కేసులు వేయించారని దేనికి తగ్గలేదు, భయపడలే. ఈవెన్ ఒకనొక టైంలో కేసీఆర్ గారు లాంటి వ్యక్తులు కూడా ఫిల్మ్ సిటీని గుణపాలతో తవ్విస్తాము అని కూడా అన్నారు, ఆయన ఆక్యుపై చేశారు అన్నట్టు. తర్వాత ఏమైంది, ఈయనే ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళి ఆయన మాట్లాడారు, మరికొంచెం స్థలం కేటాయించి వచ్చారు. ఈ ఓమ్ సిటీ అని ఏదో కట్టబోతున్నారు, అది దురదృష్టవశాత్తు ఆయన ఓమ్ సిటీ అది అంటే ఆధ్యాత్మికంగా ఉండడానికి అన్ని దేవతలు, అన్ని దేవతామూర్తులు సంబంధించి అవును. బట్ ఆయన ఆర్కిటెక్చర్ ఎలా ఉండబోతుందో మీరు ఆల్రెడీ ఫిల్మ్ సిటీ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉండే ఏ స్టూడియోలో కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో ఉన్నంత సదుపాయాలు ఇంకెక్కడా లేవంట. దేని పరంగా తీసుకున్నా బాలీవుడ్ ఏట, హాలీవుడ్లో కూడా వచ్చి కొన్ని తీస్తే అర్థమవుతుందా. అలా ప్రతిదీ కూడా ఏ రంగం పట్టుకున్నా దాన్ని అంతు చూడాలంతే, దాన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఎంతవరకు తీసుకెళ్ళచ్చు. ఒక పేపరు, ఒక టీవీ కూడా 13 భాషల్లో పెట్టారు. తర్వాత అఫ్కోర్స్ ఆ ఛానల్స్ అమ్మేశారు అనుకోండి, ఈటీవీ న్యూస్, ఈటీవీ తెలుగు ఉంచుకున్నారు. ఇంకోటి కూడా మీకు తెలుసు, చాలామంది తెలుగులో మొట్టమొదటి న్యూస్ ఛానల్ కూడా ఈటీవీ 2. ఇప్పుడు అఫ్కోర్స్ అదే ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ తెలంగాణ 2013లో ఇప్పుడు అయింది. బట్ 2003లో ఇప్పుడు స్టార్ట్ అయింది న్యూస్, 24 అవర్స్ న్యూస్ ఛానల్. 95 ఈటీవీ ఆగస్టు, 2003 అనుకుంటా న్యూస్ ఛానల్,
2003 ఆగస్టు స్టార్ట్ అయింది. TV9 కూడా డిసెంబర్లో ఇప్పుడు స్టార్ట్ అయింది. దానికన్నా ముందు ETV2 బట్ అందరికీ TV9 తెలుస్తుంది కానీ తెలియదు. బట్ ఈ రోజుకి చూడండి, మిగతా న్యూస్ ఛానల్ అన్నింటిలో కూడా డిబేట్లు అవి ఇవి గొడవలు ఖర్చుకోవడాలు ఏమి ఉంటాయి, కానీ అలా ఉండదు. మేము చేసేటప్పుడు కూడా మనకి రూరల్ ఏరియా నుంచి ఏదైనా రిపోర్ట్ రాలేదు ఇంకో ఫలానా సమ్ ఊర్లో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్కి సంబంధించి మనకి ఇంకా మన స్ట్రింగరో మన స్టాఫరో లేకపోతే ఎవరో ఒకరు కింద కంట్రిబ్యూటర్ ఎవరో మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనుకుందాం. మాకు ఇంకా అక్కడ టీవీలు వరుసగా ప్లే అవుతుంటాయి కదా, అరే TV9 వేసేసారు, NTV వేసారు, TV5 వేసేసారు, ఏంటి ETV కూడా వేసారబ్బా, ETVలో వేసారంటే అది నిజం పక్కా. ఇప్పుడు మా 74లో ఎప్పుడు స్టార్ట్ చేసిన ఈనాడు పేపరు వైజాగ్ కేంద్రంగా స్టార్ట్ చేశారు. తర్వాత అది సుమారు ఒక 15-16 యూనిట్ల వరకు వెళ్ళిపోయింది, ప్రతి జిల్లాకి ఒక్కొక్కటిలాగా. అట్లా అంటే అంత కాన్ఫిడెన్స్ అనమాట. ఆయన కూడా మీటింగ్లో ఎప్పుడు చెప్పేవారంట, చిన్న చిన్న పిత్తపరిగలను పట్టుకోవద్దయా, పెద్ద పెద్ద సొరచేపలను పట్టుకోండి. అంటే ఎప్పుడైనా ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ పొరపాటున ఎవరి దగ్గర తీసుకుని వదిలేస్తే దాన్ని ఫోటో తీసేది చేస్తే ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతారు, వద్దు. పెద్ద పెద్ద తిమింగళాలను, అవినీతి తిమింగళాలను పట్టుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే తెలుగు భాష అమ్మ, అది మాత్రం తెలుగు భాషను ప్రేమించే వాళ్ళకే ఆయన యొక్క గొప్పతనం ఇంకా బాగా అర్థమవుద్దేమో నా అభిప్రాయం. ఇప్పుడు తెదేపా, భాజపా, ఒకవేళ ఎవరైనా క్రికెటర్ సెంచరీ చేస్తే శతక్ కొట్టాడని రాసేవారు, చూసారా ఆ పదజాలం ఎంత బాగుందో. తర్వాత 2007-8 ఆ టైంలో గ్లోబలైజేషన్ బాగా ఆ వర్డ్ వినబడేది. దానికి ఏంటి తెలుగులో ప్రపంచీకరణ. ఇటువంటి పదజాలాలను కూడా దానికే ఇంచుమించు అంటే తెలుగు భాషకి ఇంకా ఎంతో కొంత ఉంది, కొంతవరకు ఆ పదాలు బతుకుతున్నాయంటే రామోజీరావు గారు చెందిన ఈనాడు పేపర్ వల్ల, ఈనాడు సంస్థల వల్ల నా అభిప్రాయం. ఎందుకంటే సితార సినీ పేపరు, విపుల, చతుర, అన్నదాత అయితే ముందు అసలు ఫస్ట్ ఆయన మీడియా అరంగేట్రం అన్నదాతతో చేశారు. ఆయన 68-69లో స్టార్ట్ చేశారంట. 74లో ఈనాడు పేపర్. ఫస్ట్ ETV కూడా ఓన్లీ సరాగాలని చెప్పి పాటలే వచ్చేది, ప్రోగ్రామ్స్ ఏమి ఉండేది కాదు. ఈనాడు టెలివిజన్, దాని తర్వాత లోగో మార్చారు, ఇంగ్లీష్ తెలుగు ఒకేలాగా ఉండే. అంటే తెలుగు మీద ఎంత మమకారం, మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ, ఆ కూడా సింబల్ ఇలా ఉంటుంది, తెలుగు ఈలాగే ఉంటుంది, ETV అని కదా, ETV మీ టీవీ అని వచ్చేది కదా. అంటే ఆయనకి తెలుగు భాష మీద అంత మమకారం, అంత పట్టే ఉంటుంది తెలియదు. ఆయనకి సాహిత్యానికి సంబంధించి వచ్చాయి ఆ పద్మవిభూషణ్ అవి కూడా. అంటే అంత బాగా ఎడిటోరియల్ రాసేవారు ఆయన. ఈవెన్ ఆయనకి 80లో ఇంచుమించు 79-80 వచ్చే వరకు కూడా మెయిన్ పేపర్ ఫైనలైజ్ అవ్వాలంటే ఆయన టేబుల్ మీదకి నైట్ 11-11:15 కల్లా వెళ్తే ఆయన ఫైనలైజ్ చేసి వెళ్తే 11:45కో 11:30కో స్టార్ట్ చేసేవాడు ప్రింటింగ్. మెయిన్ పేపర్ ఆయన ఫైనలైజ్ చేయాల్సిందే. అంత ఓపిక. ఈ 80 ఏళ్ళు దగ్గరకు వచ్చాక కూడా అలా ఎట్లా సాధ్యమమ్మా? ఎవరు ఇంకా అటువంటి వాళ్ళు మళ్ళీ పుడతారంటారా? కాబట్టి అంటే మరి ఏదైతే ఉందో, ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఇది ఇంకా ఈ జనరేషన్ అంటే ఇప్పటితోనే అంతమయ్యేలా ఉంటుంది? లేదు, ఆయన ఒక 5-6 ఏళ్ళ కిందటే ఎక్కడికక్కడ సెటిల్ చేసేసారు కంప్లీట్గా. ETV ఆంధ్రప్రదేశ్కి ఒకరిని హెడ్గా, ETV తెలంగాణకు ఒకరి హెడ్గా, అలాగే ప్రింట్ మీడియాకి ఒకరిని చీఫ్ ఎడిటర్గా, ఇటువైపు తెలంగాణకి ప్రింట్ మీడియాకి చీఫ్ ఎడిటర్గా. అలా కాకుండా చాలా ఉన్నాయి. మా ప్రియా ఒక పికిల్సే కాదు, ప్రియా వాళ్ళ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పప్పులు ఉప్పులు కూడా, ఆయిల్స్ క్వాలిటీతోని వస్తుంది అంటారు. ఎందుకంటే మనం చూసాం అంటే వాళ్ళు ఒకరి చెయ్యి మారిన తర్వాత చాలా వరకు అన్ని చేంజ్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి ఒక మెయిన్ పిల్లరే మనం కోల్పోయామంటే మళ్ళీ అలాంటిదే ఉంటుంది. లేదండి, ఒకవేళ తానున్నా లేకపోయినా నడిచిపోయేలాగా ఉండే సామ్రాజ్యాన్ని అయితే స్థాపించి వెళ్ళిపోయాడు ఆయన. దురదృష్టవశాత్తు ఇంకొక 2 నెలలు ఆగస్టు వస్తే ఈనాడు పేపర్కి 50 ఏళ్ళు అయ్యేది. మరి 74, ఇది 2024 అంతే కదా. అది పాపం అది అవ్వలేదు. ఎంత గ్రాండ్గా చేసేవారు చాలా. ఇప్పుడు ఈవెన్ ETV 25 ఏళ్ళు అయినప్పుడు కూడా చిరంజీవి గారిని ఒకరోజు గెస్ట్గా, పవన్ కళ్యాణ్ గారిని ఒక గెస్ట్గా, బాబు గారిని, ఆ తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారిని, అందరినీ. అంటే అంతేనండి, వాళ్ళ యొక్క ఎన్హాన్స్ థింకింగు, ఆ బ్రాడ్ థింకింగు, వాళ్ళ యొక్క తెలివితేటలు, మేధావితనం రావేమో. వాళ్ళు చూసి దగ్గరుండి ఫాలో అయినా రావేమో, పుట్టుకతో రావాలి అలాంటివి. నిజంగా ఇంకా అంటే నేను చెప్పింది ఆయనకి తెలిసి ఒక 1% అయి ఉంటుంది అంతే. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా గొప్ప గొప్ప మహానుభావులు కూడా ఆయన గురించి చాలా గొప్పగా చెప్పుంటారు. అది ఎంత చెప్పినా కూడా ఇంకా తక్కువే అనిపిస్తుంటుంది. అంటే అంత ఇదిగా ఈవెన్ NTR గారు పార్టీ పెట్టినప్పుడు కూడా రామోజీరావు గారి సలహా తీసుకునే
అడుగు ముందుకేశారని కూడా మనం సినిమాలో కూడా చూపించారు. కథానాయకుడు సినిమాలో మీరు చూస్తే దట్ ఈజ్ రామోజీరావు గారు. రైట్ సార్. ఇంకా మనం ఎంతసేపు ఇంకా మాట్లాడుకోవచ్చమ్మా ఆయన గురించి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.